శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారు రచించిన చంద్రహారం కథల సంపుటి నుండి. పొగ. సాయంత్రం 4 గంటలయింది. శీతాకాలం ఎండలోని వెచ్చదనం తగ్గిపోతోంది. అప్పటిదాకా టీవీ చూస్తూ కూర్చున్న శారద బద్ధకంగా లేచింది. కాఫీ తాగింది. భర్త ఊరికి వెళ్ళాడు. మర్నాడు వస్తాడు. ఏ పని చెయ్యాలనిపించలేదు. విసుగ్గా ఉంది. కాసేపు ఆలోచించి రాధకి ఫోన్ చేసింది. తప్పకుండా రండి, నేను ఇంట్లోనే ఉన్నాను. మిసెస్ మూర్తి కూడా వచ్చారు. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది రాధ. ఫోన్ పెట్టేసి మీనా అంటూ పిలిచింది శారద. హా మేం సాబ్ అంటూ పరుగున వచ్చేసింది మీనా. తాను ఫలానా వారింటికి వెళ్తున్నట్టు చెప్పింది. 1 గంటకి వస్తాను అంది. అలాగే మేం సాబ్ అంటూ ఇల్లంతా తాళాలు వెయ్యడం ముగించింది మీనా. శారద చీర కట్టుకుని తయారై వచ్చేసరికి వరండాలో సిద్ధంగా ఉంది మీనా పెద్ద కూతురు మైత్రి. అమ్మగారు యువతలకి రాగానే మెయిన్ డోర్ లాక్ చేసి తాళాలు శారదకి అందించింది మీనా. గేటు దాకా వచ్చి సాగనంపింది. జాగ్రత్తగా వెళ్ళు అమ్మగారితో అంటూ కూతుర్ని హెచ్చరించింది. శారదకి నవ్వు వచ్చింది. తాను ఒంటరిగా వెళ్తోంది కాబట్టి ఈ పిల్లని తోడు పంపిస్తోంది. ఎప్పుడూ అంతే. 10 ఏళ్ల మైత్రితో కబుర్లు చెప్తూ 10 నిమిషాల్లో గమ్యం చేరింది శారద. వాకిట్లో పనిచేస్తున్న పనివాడు పరుగున వెళ్ళాడు. వెంటనే ఎదురొచ్చింది రాధ. రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. నువ్వెళ్ళు అని మైత్రిని పంపించి లోపలికి వెళ్ళింది శారద. మిసెస్ మూర్తి ఆదరంగా పలకరించింది. ముగ్గురు కబుర్లలో మునిగిపోయారు. టీ తాగారు. మళ్లీ కబుర్లు. వెళ్తానన్నా వెళ్ళనివ్వలేదు రాధ. బలవంతాన కూర్చోబెట్టేసింది. పూర్తిగా చీకటి పడిపోయింది. వీధి దీపాలు వెలిగాయి. హఠాత్తుగా పొగ. పిడకలు. రాక్షసి బొగ్గు వేసి అంటించిన పొయ్యిలోంచి పొగ మేఘంలా ఇంట్లో జొరవడిపోయి ఇల్లంతా చుట్టేసింది. ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ముగ్గురు. అబ్బా వెధవ పొగ. పొద్దున సాయంత్రం ఇదో తలనొప్పి విసుక్కుంది రాధ. తలనొప్పని మెల్లగా అంటారా? సరిగ్గా దీపాలు పెట్టేవేళ, వీళ్ళు పొగ పెట్టేవేళ. ఈ పొగకి దోమలు చేస్తాయంటారు మా వారు. దోమలు దుక్కల్లా తిరుగుతూనే ఉన్నాయి. మనకు చావొస్తోంది. ప్రతి ఇంట్లోనూ ఇదే మేళం అంది మిసెస్ మూర్తి. మరి మా ఇంట్లో ఎప్పుడూ ఇలా పొగరాదండి అంది శారద. వింతగా చూసింది మిసెస్ మూర్తి. మీ అవుట్ హౌస్ వాళ్లకు గ్యాస్ కనెక్షన్ ఉందేమో ఎగతాళి చేసింది. గ్యాస్ అయితే లేదు గాని ఇలా ఇల్లంతా చుట్టేసేలా పొగ మాత్రం రాదు చెప్పింది శారద. మీ పని మనిషి చేతుల్లో పొగ రాకుండా వంట చెయ్యగల శక్తి ఉంది కాబోలు అంది రాధ నవ్వుతూ. తాను నవ్వేసి మాట మార్చేసింది శారద. కాసేపు కూర్చొని ఇక వెళ్తాను అని లేచింది. సాగనంపారు ఇద్దరూ. గేటు దాటి కాస్త దూరం వెళ్లేసరికి తాళాలు మర్చిపోయినట్టు గమనించింది శారద. వెంటనే వెనుతిరిగి వాళ్ళింటివైపు నడిచింది. రాధ, మిసెస్ మూర్తి గేటు దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్తూ పెద్దగానే మాట్లాడుకుంటున్నారు. ఏం బడాయి బాబు, ఏదో చీరల గురించి నగల గురించి గొప్పలు చెప్తే వింటాంగాని మా ఇంట్లో పొయ్యిలోంచి పొగరాదు, మా పంపుల్లోంచి పాలు వస్తాయి అని చెప్తే ఏం నమ్ముతాం అంటూ తన గురించే చెప్పుకుంటున్నారు. అక్కడే ఆగిపోయింది శారద. వాళ్ళు లోపలికి వెళ్లేదాకా ఆగి అప్పుడు గేటు దగ్గరికి వెళ్ళి రాధగారు అంటూ కేక పెట్టింది. పరిగెట్టుకు వచ్చింది రాధ. విషయం తెలుసుకుని అరే నేను చూడలేదు అంటూ లోపలికి వెళ్ళి తాళాల గుత్తి తీసుకొచ్చి అందించింది. వస్తానని చెప్పి వెనుతిరిగింది శారద. వాళ్ళ మాటలు చెవుల్లో రింగుమంటున్నాయి. శారదకి బడాయి ఎక్కువ, నోరు తెరిస్తే గొప్పలు చెప్తుంది అనే వ్యాఖ్యానం వినడం శారదకి కొత్త కాదు. చిన్నతనం నుంచి అలవాటే. నిజానికి గొప్పలు చెప్పడం తనకిష్టం లేదు. శారద మామూలుగానే మాట్లాడుతుంది. వినేవారికి అవి గొప్పలుగా అనిపిస్తాయి. మరీ చిన్నతనంలో నీకు బడాయి ఎక్కువ అని తోటి పిల్లలు మొహాన అంటే ఉక్రోషం పట్టలేక దెబ్బలాడేది. పెద్దయ్యాక ఎవరూ మొహాన అనరు, చాటును నవ్వుకుంటారు. కాబట్టి తనకి తెలియదు. ఇలా ఎప్పుడైనా చెవిన పడితే తాను మాట్లాడిన మాటల్లో బడాయి ఎక్కడ ఉందా అని ఆత్మపరిశీలన చేసుకుంటుంది. అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటుంది. చిన్నతనంలో ఒకసారి శారదతో చదువుతున్న ఒక అమ్మాయి మాటల సందర్భంలో నిన్న మా ఇంటికి హఠాత్తుగా మా రెండో బావగారు వచ్చారు. మా అమ్మ చాలా కంగారు పడిపోయింది.
ఆయనకి ఏం పెట్టాలో తెలియక అవస్థ పడుతుంటే నేను స్కూల్ నుంచి వెళ్ళాను. నన్ను చూసి ప్రాణం లేచి వచ్చినట్లయింది అమ్మకి. నేను స్వరాజ్యం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి గ్లాసెడు రవ్వ అప్పు తీసుకొచ్చాను. అమ్మ ఉప్మా చేసి బావగారికి పెట్టింది అంటూ సమయానికి తల్లికి తను చేసిన సహాయం సంతోషంగా చెప్పింది. అందరూ మెచ్చుకున్నారు. అంత కంగారు పడ్డం ఎందుకో అర్థం కాలేదు తనకు. ఆ అమ్మాయినే అడిగేసింది, ఎందుకంత కంగారు? చిటికెలో మినపసున్ని కలిపేసి జీడిపప్పు వేయించేసి పెడితే సరిపోతుంది కదా అంది. ఆ అమ్మాయి మొహం ఎర్రగా చేసుకుని ఏడ్చినంత పనిచేసి శారదతో బాగా దెబ్బలాడింది. మిగిలిన వాళ్ళు కూడా తందే తప్పని నిర్ణయించారు. ఏం తప్పు మాట్లాడిందో అర్థం కాలేదు శారదకి. వాళ్ళింట్లో హఠాత్తుగా అతిథులు వస్తే మినపసున్ని జీడిపప్పు పెడతారు. అవమానంతో ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన మనవరాల్ని బుజ్జగించి విషయం తెలుసుకుంది శారద నాన్నమ్మ. పిచ్చి తల్లి అంటూ బుగ్గలు నిమిరింది. మినపసున్ని ఖరీదైన పదార్థం, బోలెడంత నెయ్యి కావాలి. మనలాంటి వాళ్లకు పర్వాలేదు గాని మామూలు వాళ్లకు చీటికి మాటికి మినపసున్ని చేసుకోవటం సాధ్యం కాదు. మనకు బోలెడంత పాడి ఉంది, నెయ్యి సమస్య లేదు. కాబట్టి ఎవరైనా రాగానే డబ్బాలోంచి సున్ని తీసి బెల్లం తరిగి నెయ్యి పోసి కలిపేస్తాం. అలాగే జీడిపప్పు తాతగారిలాగా అందరికీ జీడిమామిడి తోటలు ఉండవు కదా, ఏదో కొంచెం కొనుక్కుని ఏ పరమాన్నంలోనో అపురూపంగా వాడుకుంటారు. గ్లాసెడు రవ్వ కోసం అప్పుకు పరిగెత్తవలసిన ఇంట్లోని అమ్మాయిని పట్టుకుని మినపసున్ని జీడిపప్పు పెట్టలేకపోయావా అని నువ్వు అడిగేసరికి తన పేదరికాన్ని ఎత్తి చూపి ఎగతాళి చేస్తున్నావని బాధపడింది అంటూ వివరించి చెప్పింది. నిజం తెలుసుకుని బాధపడింది శారద. అప్పటినుంచి అదొక అలవాటైపోయింది. ఎవరైనా తన్ను బడాయిలు పోతున్నావని విమర్శించగానే ఆ మాట పట్టుకుని ఇంటికొచ్చి అది ఎలా బడాయి అయిందో అడిగి తెలుసుకోవడం సాధారణం అయిపోయింది. చిన్నతనంలో నాన్నమ్మ తాతగార్ల నుంచి, ఆ తర్వాత భర్త ద్వారా ఎన్నో సంగతులు అడిగి తెలుసుకుంది. ఎంతో జాగ్రత్తగా మాట్లాడడం అలవాటు చేసుకుంది. అయినా ఏదో ఓ సందర్భంలో ఇలా మాట పడ్డం తప్పడం లేదు. ప్రస్తుతం తాను మాట్లాడిన మాటల్లో బడాయి, అతిశయోక్తి ఏం ఉందా అని ఆలోచిస్తూ ఇల్లు చేరింది శారద. బొమ్మల కొలువుల వరసన తీరి ఉన్నాయి బంగళాలు. మూసపోసినట్లు ఒకే రీతిలో ఉన్నాయి. వెనకగా అవుట్ హౌసులు. వాటిలోంచి పొగలేచి బంగళా చుట్టూ వలయంగా ఏర్పడి ఉంది. తమ ఇల్లు మాత్రం స్ఫటికంలా ఉంది. తమ అవుట్ హౌస్లో పొయ్యి వెలగడం లేదు. ఎదురు వచ్చి తాళం అందుకున్న మీనాని అడిగింది, నువ్వు పొయ్యి వెలిగించలేదా? అమ్మగారు అలా హఠాత్తుగా అడిగేసరికి తడబడిపోయింది మీనా. పొద్దున చేసిన రొట్టెలున్నాయి సమాధానం చెప్పింది. సరే వెళ్ళు అనేసింది శారద. మర్నాడు శ్రద్ధగా గమనించింది. ఆ పూట కూడా పొయ్యి వెలగలేదు. మీనాని అడిగితే పొయ్యి వెలిగించలేదు, సత్తు తిన్నాం అంది. ఆ సాయంత్రం కూడా సత్తు తింటున్నామనే చెప్పింది. తన మాటల్లో అతిశయోక్తి లేదని తనను హేళన చేసిన వారికి తెలియచెప్పాలనిపించి రాధకు ఫోన్ చేసింది శారద. అంతా విని ఏదో ఒక పూట అయితే తినవచ్చుగాని రోజు సత్తు తింటున్నారా? ఆశ్చర్యంగా అపనమ్మకంగా అడిగింది రాధ. తికమకగా అనిపించింది శారదకి. ఆ సాయంత్రం భర్తతో ఆ విషయం చర్చించింది. అంతా విన్నాడు. ఈ ఊరిలో అవుట్ హౌసుల్లో ఉండే మనుషుల్లో 3 రకాల వాళ్ళున్నారు. ఈ కార్ఖానాలో క్లాస్ 4 వర్గంలో పనిచేసేవాళ్ళు మొదటి రకం. వాళ్ళకి జీతాలు బాగానే ఉంటాయి. ఇంకా ఓవర్ టైంలు కూడా ఉంటాయి. బోనస్లు వస్తాయి. కావలసిన తిండి తిని కోరిన బట్ట కట్టుకుని సైకిలు, బ్లాక్ అండ్ వైట్ టీవీ, మంచాలు, కుర్చీల వంటి సామాన్లు అమర్చుకుని లక్షణంగా జీవితం గడుపుతారు. పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్లలో చదివిస్తారు. మగపిల్లల్ని మళ్ళీ ఈ కార్ఖానాలోనే చేర్పించడం తమ జీవిత ధ్యేయంగా పెట్టుకుని అనుక్షణం ఆ ప్రయత్నంలో ఉండి సమయం చూసుకుని ఉద్యోగంలో దూర్చేస్తారు. బ్యాండ్ పెట్టి వీడియో తీసి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తారు. సుఖంగా జీవనం గడుపుతారు. ఇక రెండో రకం, గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా నెలకింత అని నికరాదాయం వచ్చే పని చేస్తూ బతుకుతారు. దుకాణాల్లోనూ, సినిమా హాల్లోనూ, పెట్రోల్ బంకుల్లో, బస్సుల్లో క్లీనర్లుగా, హోటళ్లలో పనిచేస్తూ ఉంటారు. వాళ్లకు తిండికి బట్టకి లోటు ఉండదు. కానీ విలాసాలు చెయ్యలేరు. వీళ్ళు పిల్లల్ని చదివించరు. కాస్త జ్ఞానం రాగానే ఏదో ఒక పనిలో పెడతారు. ఇక మూడో రకం,
రోజువారీ సంపాదన మీద ఆధారపడి బతికే వర్గం రిక్షా తొక్కి రోజు కూలికి వెళ్ళి బతుకు గడుపుతారు. తుమ్మితే ఊడిపోయే ముక్కుల కూలి పని. వర్షాకాలం వస్తే పని ఉండదు. దినదిన గండంలా జీవితం గడపాలి. చిరిగిన బట్టలు కట్టుకుని ఓ పూట తిని మరో పూట తినక కాలక్షేపం చేస్తూ ఉంటారు. మన ఇంట్లో ఉండే మహేశుడు ఈ మూడవ రకానికి చెందినవాడు. కాబట్టి వాళ్ళు రోజు సత్తు తిన్నా అది తినకపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అంటూ వివరంగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పాడు. భర్త టెన్నిస్ ఆడడానికి వెళ్ళగానే మీనాను పిలిచింది శారద. నిజం చెప్పమని నిలదీసి అడిగింది. భార్యను మేంసాబ్ పిలిపించి ఏదో మాట్లాడుతున్నారని గ్రహించిన మహేశుడు కూడా వచ్చాడు. తల వంచుకుని నేలచూపులు చూస్తూ చెప్పుకు వచ్చింది మీనా. మహేశుడు ఒక లారీలో లేబర్గా పనిచేస్తాడు. ఆ లారీ బాగా ముసిల్దే అయిపోయింది. దానిమీద వచ్చే ఆదాయంలో 3 వంతులకు పైగా దాని రిపేర్లకే సరిపోయేది. అది అలా ఉండగా ఒకరోజు లారీ డ్రైవరు బ్రేకులు పడక ఒక గేదెను గుద్దించేశాడు. గేదె చచ్చిపోయింది. గేదె యజమాని గుంపును వెంటేసుకుని లారీ యజమాని మీదకు దండెత్తి బెదిరించి నష్టపరిహారం పుచ్చుకున్నాడు. విసిగిపోయిన లారీ యజమాని ఆ లారీని వచ్చిన ధరకు అమ్మేశాడు. ఈ తతంగంతో మహేశుడి పని ఊడిపోయింది. మరో లారీ కొన్నాక పనిలోకి తీసుకుంటానన్నాడు ఆ యజమాని. కాళ్ళకి బలపాలు కట్టుకుని పని కోసం తిరుగుతున్నాడు మహేశుడు. ఎక్కడా దొరకడం లేదు. ఇంట్లో తిండి గింజలు అయిపోయాయి. దొరికినంత వరకు అప్పు చేసి తిన్నారు. ఆ వైభోగం కూడా అయిపోయింది. గత వారం రోజులుగా మరీ కటకటగా ఉంది. ఇంచుమించు పస్తులుంటున్నారు. మీరిచ్చింది తిని కాలం గడుపుతున్నాం మేంసాబ్, దీనంగా సమాధానం చెప్పింది మీనా. కడుపులో దీవినట్లయింది శారదకి. మహేశుడు మీనాలకు 3 పిల్లలు. మైత్రి, ధాత్రి, గాయత్రి. బుద్ధిగా ముద్దుగా ఉంటారు. ఆఖరిది గాయత్రికి 4 ఏళ్లుంటాయి. తన వెంట తిరుగుతూ కబుర్లు చెప్తూ ఉంటుంది. గత 2-3 రోజులుగా చీటికి మాటికి వచ్చి పంపు దగ్గర నీళ్లు తాగుతూ ఉంటే శీతాకాలం జలుబు చేస్తుంది, నీళ్లతో ఆడకు అని మందలించి పంపిస్తోంది. నీళ్లతో ఆడడం కాదని, నీళ్లు తాగి కడుపు నింపుకుంటోందని తనకేం తెలుసు? క్రితం రోజు పిల్లలు 3 టీవీ చూడ్డానికి వచ్చారు. అప్పుడు తాను జంతికలు తింటూ ఉంది. వాళ్ళని పిలిచి తలో ముక్క పెట్టింది. వద్దు వద్దంటూ తీసుకున్నారు. ఆకలి కడుపుతో ఉండి కూడా ఎదురుగా తినుబండారాలు కనబడుతూ ఉన్నా తల తిప్పి చూడని నిగ్రహం అంత చిన్న వయసులోనే ఆ పసిబిడ్డలకు అలవడిందనే సత్యం శారదని కలిచివేసింది. ఉదయం పూట తమతో పాటు ఒక మనిషికి సరిపడా టిఫిన్ ఇస్తుంది. భోజనాల దగ్గర మిగిలిన ఆధరువులు ఫ్రిడ్జ్లో పెట్టి అన్నం ఉంటే ఇస్తుంది. అయినా 2 మనుషులు ఉన్న ఇంట్లో ఏం మిగులుతుంది? ఎంత మిగులుతుంది? ఆ 4 మెతుకులే 5గురు తిని కాలక్షేపం చేస్తున్నారా? ఎలా సాధ్యం? ఆకలితో ఉండడం ఎంత కష్టం? ఏ పూజ రోజునో టిఫిన్ తినకుండా ఉండడం అంటేనే నీరసం వచ్చి దేవుడు గుర్తొస్తాడు. మరి రోజుల తరబడి పస్తులుండడం ఎంత కష్టం? కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి శారదకి. మహేశుణ్ణి మీనాని మందలించింది. మా ఇంట్లో ఉంటున్నారు. మీ కష్టం సుఖం నాతో చెప్పుకోక ఇంకెవరితో చెప్పుకుంటారు? అవసరం అయితే అడిగి తీసుకోవచ్చు కదా. పసివాళ్లను పస్తు పెట్టడం ఎందుకు అంటూ నిలదీసింది. మీరు మా తల్లిలాంటి వారు మేంసాబ్. మాకు ఇవ్వవలసింది అందరికంటే ఎక్కువగానే ఇస్తున్నారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అడగలేదు, దీనంగా చెప్పింది మీనా. మరేం పర్వాలేదు. నీకో 10 రూపాయలు ఎక్కువిచ్చినంత మాత్రాన నాకు లోటు రాదు. నీకేం కావాలో అడిగి తీసుకో. 2 పూటలా ఏదో ఒకటి వండుకుని తినండి. అంతేకాని నిండి ఇంట్లో పసివాళ్లను పస్తులుంచకు, ఖచ్చితంగా చెప్పింది. మేంసాబ్ అంటూ చేతులు నులుముకున్నాడు మహేశుడు. ఈ పూట తింటే రేపటికి పరగడుపు. ఎన్నాళ్ళని యాచించడం? అయ్యగారు మీరు దయతలిచి ఏదైనా పని ఇప్పిస్తే మీ పేరు చెప్పుకుని జీవితాంతం మీకు సేవ చేస్తూ గడుపుతాం అన్నాడు. అలాగే అయ్యగారితో చెప్తాను, హామీ ఇచ్చింది శారద. వెంటనే లేచి సేరు బియ్యం, పావుసేరు కందిపప్పు, 4 బంగాళదుంపలు తెచ్చి మీనాకు ఇచ్చింది. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతిపూట వచ్చి ఏం వండుతున్నావో నాకు చెప్పి వెళ్ళాలి. మీరేం తింటున్నారో, ఎలా ఉంటున్నారో నాకు తెలియాలి. ఏదీ లేకపోతే ఇంత గంజి కాచుకుని తాగండి. ఆకలి కడుపులతో మాత్రం ఉండొద్దు అని ఖచ్చితంగా చెప్పింది. తల ఊపి వెళ్ళిపోయారు ఆ దంపతులు. వెంటనే అరక్షణం ఆలస్యం చెయ్యకుండా చితుకులు పోగేసి పొయ్యి వెలిగించింది మీనా. పిల్లలు, మహేశుడు,
చుట్టూ చేరారు. ఉడికి ఉడకగానే ఊదుకుంటూ తినేశారు. ఈ హడావిడి చూస్తూనే ఉంది శారద. ఎంతో తృప్తి, ఆనందం కలిగాయి. మానవ సేవే మాధవ సేవ అనుకుని ఆనందపడింది. పరోపకారార్థం ఇదం శరీరం అనుకుని తృప్తిపడింది. భర్త రాగానే జరిగిందంతా వివరంగా చెప్పింది. మీరెలాగైనా ప్రయత్నించి మహేశుడికి ఉద్యోగం ఇప్పిస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు అంది. అలాగే చూద్దాం అన్నాడతను. నెల రోజులు తిరిగి వచ్చాయి. మంచం మీద పడుకుని నవల చదువుకుంటున్న శారద మెత్తని అడుగుల చప్పుడు వినిపించడంతో తలెత్తింది. ఎదురుగా మీనా తల్లి కొంగు పట్టుకుని గాయత్రి. తలకాయ బాదుకోవాలనిపించింది శారదకి. ఏం కావాలి అడిగింది కించిత్తు విసుగ్గానే. ఈ పూటకి ఏమీ లేవు మేం సాబ్ తల వంచుకుని సమాధానం చెప్పింది మీనా. ఉసూరు మనిపించింది శారదకి. పద అంటూ లేచి లోపలికెళ్ళి అర్ధసేరు గోధుమ పిండి 4 ఉల్లిపాయలు ఇచ్చింది. మళ్ళీ వచ్చి మంచం మీద కూర్చుని తల చేత్తో పట్టుకుంది. మీనా మహేశులను మందలించి వాళ్లకు ఆనందంగా దానం చేసిన శారదకు 4 రోజులు తిరిగి వచ్చేసరికి ఆ ఆనందం, తృప్తి మూలపడి దాని స్థానాన చిరాకు, విసుగు చోటు చేసుకోసాగాయి. యాచించడానికి వస్తున్న మీనాను చూస్తే చెంప వాయిద్దాం అనిపిస్తోంది. నిజానికి వాళ్ల తప్పేమీ లేదు. వాళ్ళని పీకి పాకాన పెట్టి వేదిక ఎక్కిన రాజకీయ నాయకునిలా ఎడాపెడా వాగ్దానాలు చేసింది తానే. తీరా కార్యరూపంలో పెట్టాలంటే కష్టంగా ఉంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. అప్పనంగా వస్తోంది కదా అని మీనా ఎక్కువ ఏమీ అడగడం లేదు. మహేశుడు తిండికి జరిగిపోతోంది కదా అని బద్దకించకుండా ప్రతిరోజు పని కోసం వెతుకుతూనే ఉన్నాడు. కూలి దొరికితే ఆ డబ్బులతో 2 రోజులు సర్దుకుంటున్నారు. లేనినాడు శారదని అడుగుతూనే ఉన్నారు. వాళ్లకు ఆ మాత్రం సహాయం చేసినంత మాత్రాన శారద ఐశ్వర్యం తరిగిపోదు. ఆ మాటకొస్తే వాళ్ల కుటుంబాన్ని జీవితాంతం పోషించగలిగిన ఆర్థిక స్తోమత ఉంది శారదకి. కానీ ఇక్కడ ప్రసక్తి శారద ఐశ్వర్యం గురించి కాదు, మీనా అర్హత గురించి. యాచన ఎప్పుడూ యాచకుని అర్హతని బట్టి నిర్ణయించబడుతుంది గాని దాత సంపదని బట్టి కాదు. కోటీశ్వర్ని ఇంటికైనా ముష్టివాడు వెళ్తే 10 పైసలో పావలోనో వాడి బొచ్చెలో పడేస్తారు తప్ప తన దగ్గర బోలెడుంది కదా అని కొత్త 10 రూపాయల కట్ట దానం చెయ్యరు. పోనీ ఏదో మాట వరసకి అన్నాను, నేను మాత్రం ఎంతకని ఇవ్వను, మీ చావు మీరు చావండి అని ఖచ్చితంగా చెప్పేద్దామంటే వాళ్ల ముందు ఓటమి అంగీకరించడానికి అహం అడ్డు వస్తోంది. ఓ వారం రోజుల పాటు తాను సాయం చేస్తే మహేశుడికి ఉద్యోగం దొరికిపోతుంది. అంత పెద్ద కార్ఖానాలో ఇంత పెద్ద ఆఫీసర్ అయిన తన భర్త ఆ మాత్రం చెయ్యలేకపోతాడా అనుకుంది. కాని అదంత తేలిక కాదని తెలిసింది. భర్త చెవిలో పోరగా పోరగా ఇదిగో అంటూ వాయిదాలు వేసి చివరకు ఒకరోజు సీరియస్గా విచారించాడు. గత 4 ఏళ్లుగా అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉన్నవాళ్లనే తీసుకునే అవకాశం కనుచూపు మేరలో లేదని తేలింది. పోనీ ఏ కాంట్రాక్టర్ దగ్గరైనా రోజు కూలీగా పని దొరుకుతుందేమో అడిగి చూడమని భర్త వెంటపడింది. అక్కడ చుక్కెదురే అయింది. అలా నేరుగా పని ఇచ్చే అవకాశం కాంట్రాక్టర్కి లేదట. దానికి ఒక యూనియన్ ఉందట. అందులో పేరు నమోదు చేయించుకుని దానికి ఇంత అని డబ్బు కడితే వరస ప్రకారం పిలిచి పనులు ఇస్తారట. ఆ యూనియన్లో చేరు, ఆ డబ్బేదో నేను కడతాను అని చెప్పి పంపించింది. మొహం వేలాడేసుకుని వచ్చాడు మహేశుడు. ఇప్పటికే 400 మందికి పైగా ఉన్నారట లిస్టులో. అందులో సగం మందికైనా పని దొరికితే గాని కొత్త వాళ్ళని చేర్చుకోమన్నారట వాళ్ళు. హతాశురాలు అయిపోయింది శారద. నిస్సహాయ స్థితి అంటే ఏమిటో తెలిసింది. కనిపించిన ప్రతి వారితో తన సమస్య చెప్పుకుని సహాయం చెయ్యమని అర్థించింది. బతిమలాడింది, భంగపడింది. చివరకు శారదను చూసి భయపడిపోయే స్థితికి వచ్చారు జనాలు. ఫోన్ చేస్తే ఇంట్లో ఉండి లేరని చెప్పించడం, స్వయంగా వెళ్ళి కలుద్దామంటే ఏదో సాకు చెప్పి తప్పించుకోవడం చెయ్యసాగారు. అలా రోజు వెంట రోజు భారంగా గడుస్తున్నాయి. మహేశుడు ప్రతిరోజు పని కోసం వెళ్తున్నాడు. లేని పూట మీనా దీనంగా వచ్చి అమ్మగారి ఎదుట నిలబడుతూనే ఉంది. విసుగు చెందని విక్రమార్కునిలా ప్రయత్నిస్తూనే ఉంది శారద. రోజులు, వారాలు, నెలలు అయ్యాయి. అందరూ నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతున్నారు. హఠాత్తుగా వెలుగురేఖ కనిపించింది. విసుగు చెందకుండా శారద చేసిన ప్రయత్నాలకు ఫలితం కనిపించింది. ఆ ఊళ్ళోని కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మహేశుడికి ఉద్యోగం ఇచ్చింది.
నెలకు 500 జీతం. ఆనందంతో తల మునకలైపోయాడు మహేశుడు. నెలకింత అని నికర ఆదాయం వచ్చే ఉద్యోగం, పైపెచ్చు స్కూల్లో పని కాబట్టి సెలవు రోజుల్లో కూలి పనికి కూడా వెళ్ళవచ్చు. 4 రాళ్లు వెనకేసుకుని పిల్ల పెళ్లి చెయ్యాలనుకుంటూ ఏవేవో ఊహల్లో తేలిపోయాడు. శారద ఆనందం వర్ణనాతీతం. లాటరీలో లక్షలు వచ్చినంతగా ఆనందించింది. మీనా అయితే ఆనందం పట్టలేక అమ్మగారి కాళ్ల మీద పడి ఏడ్చేసింది. ఎండాకాలం. సాయంత్రం 7 గంటలు అయినా ఇంకా చీకటి పడలేదు. భరించలేనంత వేడి. ఎయిర్ కండిషన్ గదిలో నుంచి బయటికి వచ్చింది శారద. హాయిగా చన్నీళ్లు స్నానం చేసి మెత్తని ఇస్త్రీ చీర కట్టుకుంది. దేవుని గదిలోకి వెళ్ళి దీపం వెలిగించింది. సాంబ్రాణి కడ్డీలు వెలిగించింది. వాటి పొగ సువాసనలు వెదజల్లుతూ గాలిలోకి లేచింది. అంతలోనే బయట నుంచి పొగ ఇంట్లో ప్రవేశించింది. పిడకలు, రాక్షసి బొగ్గు కలిసిన పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఇల్లంతా చుట్టముట్టేసింది. గుండె నిండా పొగ పీల్చుకుని హాయిగా నిట్టూర్చింది శారద. కథ సమాప్తం.